నిజాయితీ యొక్క విలువ. ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే ఓ పేద కానీ కష్టపడే యువకుడు ఉండేవాడు. అతను పంట మార్కెట్లో పండ్లు అమ్ముకుంటూ తన జీవనోపాధి చేసేవాడు. పేదవాడైనా నిజాయితీ విషయంలో అసలు రాజీ పడేవాడు కాదు. ఒకరోజు సాయంత్రం తన పనిని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక చిన్న బ్యాగ్ కనిపించింది. అందులో బంగారు నాణేలున్నాయి. ఆ ఆశ్చర్యం, ఆనందం కలిసిన క్షణంలో తన జీవితం మారిపోయేలా అనిపించింది. కాని అదే సమయంలో ఒక వృద్ధుడు అక్కడ వెతుకుతుండటం గమనించాడు. రోహన్ అతని దగ్గరకు వెళ్ళి, మీరు ఏమి వెతుకుతున్నారు, సార్? అని అడిగాడు. ఆ వృద్ధుడు కన్నీటి కళ్లతో, నేను నా బంగారు నాణేల బ్యాగ్ పోగొట్టుకున్నాను. నా జీవితమంతా దాచుకున్న నిధి అది. దాన్ని పోగొట్టుకుంటే నా కుటుంబం బాధపడాల్సి వస్తుంది అని చెప్పాడు. రోహన్ హృదయం దడదడలాడింది. తన ముందున్న రెండు మార్గాలు, ఆ బంగారం తన వద్ద ఉంచుకుని పేదరికం నుంచి బయటపడాలా, లేక నిజాయితీగా తిరిగి ఇవ్వాలా? లోతైన శ్వాస తీసుకుని రోహన్ ఆ బ్యాగ్ను వృద్ధుని చేతికి ఇచ్చి, ఇదిగో సార్, మీ బ్యాగ్ అని అన్నాడు. ఆ వృద్ధుడు ఆనందంతో కదలలేకపోయాడు. వణికిపోయిన చేతులతో బ్యాగ్ను తీసుకుంటూ, నీవంటి వ్యక్తి చాలా అరుదు, బిడ్డా. నాతో రా అని చెప్పాడు. రోహన్ కాస్త సందేహంగా అనిపించినా వృద్ధుడిని అనుసరించాడు. ఆ వృద్ధుడు ఒక గొప్ప భవంతి వద్ద ఆగి, నేను ఈ పట్టణంలోని అగ్రశ్రేణి వ్యాపారి. నేను ప్రజల నిజాయితీని పరీక్షించడానికే ఇలా చేశాను. కానీ నిన్ను చూస్తే విశ్వసనీయత ఉన్న వ్యక్తిని కనుగొన్నానని అనిపించింది అని చెప్పాడు. ఆ వృద్ధుడు 2 రెట్లు పెద్ద బ్యాగ్ను రోహన్కు ఇచ్చి, ఇది నీ నిజాయితీకి ఇచ్చే బహుమతి. అక్రమ మార్గంలో సంపాదించిన సంపద తాత్కాలికమే. కానీ నిజాయితీగల వ్యక్తి గౌరవం, నమ్మకం, నిజమైన విజయాన్ని పొందుతాడు అని అన్నాడు. ఆ రోజునుంచి రోహన్ జీవితంలో మార్పు వచ్చింది. అది బంగారాన్ని దాచుకున్నందుకే కాదు, గ్రీడ్ను పక్కన పెట్టి నిజాయితీని ఎంచుకున్నందుకు. కథ యొక్క నీతి: నిజాయితీ ఎప్పుడూ దీర్ఘకాలంలో విజయాన్ని ఇస్తుంది.